హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ అక్షర. ఏంటి సర్ప్రైజ్ కేక్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఈరోజు వేణు బర్త్డే, అందుకని చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. కేక్ తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాను. డెకార్ కోసం బెలూన్స్ అది తీసుకొచ్చాను. ఇప్పుడు దాంతో డెకార్ చేయాలి. ఎట్ సైడ్ డెకార్ చేయాలో అర్థం కాలేదు, అందుకే చూస్తున్నాను ప్లేస్ అది. మొత్తానికి ఆ కిటికీ దగ్గర చేద్దామని ఫిక్స్ అయ్యాను. రెడీ, స్టార్ట్. మొత్తం బెలూన్స్ 30 బెలూన్స్, అవన్నీ నేనే గాలి ఊదాలి. బెలూన్ కొట్టిన పంపు కూడా లేదు. చూడండి ఒక్కొక్కటి ఎలా డెకార్ చేస్తాను. డెకరేషన్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. దీంట్లో ఆ సెట్ కల 2 బిగ్ బెలూన్స్ ఇచ్చారు. బర్త్డే స్టిక్కర్ ఉన్న బెలూన్స్ 2. అది కూడా గాలి ఫిల్ చేశాను నేనే. ఇది రెడీ చేశాను. ఇప్పుడు అక్కడ ఫిక్స్ చేయడమే ఉంది. చూసారా ఎంత బాగుందో? అంటే గోడకున్న పెయింటింగ్ ఎలా బ్లూ కలర్ కదా అని చెప్పేసి అది గోల్డ్ కలర్ తీసుకున్నాను. ఫుల్ డెకరేషన్ అయ్యేసరికి ఇంకా చాలా అందంగా ఉంటుంది. బాగా ఒక్కొక్కటి అలా డెకరేట్ చేసుకుంటున్నాను. నాకు మొత్తం ఈ డెకార్ చేయడానికి ఒక 1 అవర్ పట్టింది. ఒక్కొక్కటి అలా ఇంకా ఫిక్స్ చేస్తున్నాను. హ్యాపీ బర్త్డేది అలా డెకార్ చేశాను. ఇప్పుడు ఇంకా ఒక్కొక్కటి అలా డెకార్ చేసుకొస్తున్నాను అనమాట. అంటే ఎప్పుడు నేను తన బర్త్డే సెలబ్రేట్ చేయలేదు. ఈ 1 ఇయర్ నుంచి మేమిద్దరం చాలా క్లోజ్ అయిపోవడం వల్ల తనకి సెలబ్రేట్ చేయాలి అని చెప్పేసి నా మనసుకు అనిపించింది. చాలా క్లోజ్ అయ్యాం, నేను మా అక్క వాళ్ళ పాప. తను నాకు చాలా బెస్ట్ అయ్యిందనమాట. చూసారా, ఈ బిగ్ బెలూన్ గాలి ఫిల్ చేయడం చాలా కష్టం. ఒక్క బెలూన్కి గాలి ఫిల్ చేసేలోపు నాకు హెడేక్ వస్తుంది. చాలా కష్టం. అది అక్కడ పింక్ కలర్ స్టిక్కర్ ఇచ్చారు కదా, దానికి ఒక చిన్న పైప్ లాంటిది ఇచ్చారు. అది ఇలా ఆ బెలూన్కి అటాచ్ చేసి గాలి కొట్టడమే. చూసారా, ఇప్పుడు 30 బెలూన్స్ గాలి ఊదాలి. ఆ బెలూన్స్ అన్నీ గాలి ఊదేసి అప్పుడు డెకరేషన్ చేయాలన్నమాట. ఎందుకో ఈసారి తన బర్త్డే నాకు సెలబ్రేట్ చేయాలి అనిపించింది. చూసారా, బెలూన్స్ అన్నీ ఇలా గాలి ఫిల్ చేశాను. 3 బెలూన్స్ అక్కడ అటాచ్ చేసి సింగిల్ బెలూన్స్ 8 చేయాలి అని ఆలోచిస్తున్నాను. సింగిల్ బెలూన్స్ కూడా అక్కడ అటాచ్ చేశాను. ఓవరాల్ లుక్ ఎలా అనిపించిందో ప్లీజ్ చెప్పండి. నా డెకరేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. అక్కడ నుంచి తనకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళతో కళ్ళు మోయించి తీసుకొచ్చాను. అంతేం సర్ప్రైజ్ ఫీల్ అవ్వలేదు. ఆల్రెడీ మా అమ్మ బయటే చెప్పేసింది, కానీ కేక్ కట్ చేయిస్తున్నానని చెప్పింది, కానీ డెకరేషన్ దాని గురించి చెప్పలేదు. అయినా సరే నేను కూడా డిసప్పాయింట్ అయిపోయాను. నేను ఎంతో సర్ప్రైజ్ చేసి
తన ఫేస్లో హ్యాపీనెస్ చూద్దాం అనుకున్నాను, కానీ మా అమ్మ నన్ను డిసప్పాయింట్ చేసింది. ముందుగానే తనకు చెప్పేసింది బయట. అందుకే నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. తన ఫేస్లో నేను ఏ సర్ప్రైజ్నెస్ చూద్దాము అనుకున్నాను, ఎగ్జైట్మెంట్ తన ఫేస్లో కనిపించలేదు. మొత్తానికి ఏదో అలా చేశాను. ఇంకా వాళ్ళ మమ్మీ డాడీ జోక్స్ వేస్తున్నారు. కేక్ కట్ చేసింది. అది ఫస్ట్ వెలిగిస్తే వెలగలేదు, తర్వాత అలా అంత హ్యాపీగా ఫీల్ అవ్వకపోయినా ఏదో హ్యాపీగా ఫీల్ అయ్యింది. కానీ నేను తన ఫేస్లో చూడాలి అనుకున్న ఎగ్జైట్మెంట్ చూడలేకపోయాను. కేక్ కట్ చేసింది. కేక్ ఎవరికి పెట్టాలి అని అడుగుతుంది. నేను చెప్పాను ఫస్ట్ మీ మమ్మీకి డాడీకి పెట్టు అని చెప్పేసి. ఆల్రెడీ వాళ్ళ ఇంటి దగ్గర కేక్ కట్ చేసింది. సెకండ్ ఇక్కడ నేను కట్ చేయించాను. నేను కేక్ తెప్పిస్తున్నట్టు చెప్పలేదు, సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. కానీ నాకు సర్ప్రైజ్ కాస్త డిసప్పాయింట్మెంట్ అయిపోయిందన్నమాట. నేను డిసప్పాయింట్ అయ్యాను. తన ఫేస్లో చూడాలి అనుకున్న ఎగ్జైట్మెంట్ నేను చూడలేకపోయాను. తర్వాత పిలుస్తుంది రండి అని చెప్పేసి వాళ్ళ పెద్దమ్మ వాళ్ళని. వాళ్ళ పెద్దమ్మ వచ్చింది. ఇటు తిరిగి కేక్ పెట్టు అంటే పర్వాలేదు అని చెప్పేసి కామెడీ వేసుకుని వెళ్ళిపోయింది. ఇది రెండో పెద్దమ్మ. ఇద్దరు కూడా బ్యాక్ సైడ్ నుంచే కేక్ పెట్టేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ నాన్నమ్మ ఇంకా ఒక్కొక్కరు అలా వచ్చి కేక్ పెడుతున్నారు. ఇది వాళ్ళ బాప, తిను మా అమ్మ. వీళ్ళ బాపకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, జయదేవ్ అనే ఛానల్. ప్లీజ్ ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేనే చెప్పాను ఇద్దరికి వీడియో తీస్తాను, దగ్గరికి తీసుకో. ఫోటో తీస్తున్నాడు పక్క నుంచి వాళ్ళ అన్నయ్య, దగ్గరికి రండి అని చెప్పేసి చెప్పాను. మొత్తానికి ఏదో అలా సరదాగా జరిగిపోయింది. కానీ నేనైతే అంత హ్యాపీగా లేను. తన ఫేస్లో చూద్దాము అనుకున్న ఎగ్జైట్మెంట్ అయితే నేను చూడలేకపోయాను. ఆల్రెడీ మా అమ్మ ముందుగానే చెప్పేసింది, ఇది జయదేవ్ వాళ్ళ చెల్లి, అదే ఇందాకల వాళ్ళ బాప అని చెప్పాను కదా, వాళ్ళ బాబు. ఇది వీళ్ళ చెల్లి. వీళ్ళతో కూడా అలాగే ఫోటో తీసుకో అని చెప్పేసి చెప్పాను. అలా హ్యాపీగా ఇద్దరు ఫోటోలు తీసుకుంటున్నారు. ఇది వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరును. మొత్తానికి ఏదో అలా హ్యాపీగా సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. వాళ్ళనేం తోసిట్లేదు, వాళ్ళే లెగిశారు అక్కడ. తర్వాత వాళ్ళ అన్నయ్య ఫోటో తీయమని ఫోన్ ఇచ్చాడు. అదే
అక్కడ కేక్ అంటిపోతే తుడుచుకోమని చెప్పాను. ప్లీజ్ ఓవరాల్ బర్త్డే వీడియో మీకు అంతా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. బాయ్.